నెల్లూరు జిల్లా సైదాపురం, రాపూరు, కాలువాయి మండలాల ఐసీడీఎస్ సిడిపిఓజీ సునంద ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సైదాపురం మండలంలో జరిగిన బాల్య వివాహాలపై వచ్చిన వార్తలపై ఆమె మాట్లాడుతూ ప్రతి నెల ఎస్సీ మరియు ఎస్టీ కాలనీలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందని, ఇందులో 11 మందితో కూడిన కమిటీ కూడా ఉంటుందని తెలిపారు. కేవలం అంగన్వాడీ కార్యకర్త మాత్రమే బాధ్యత కాదు, కమిటీలోని 11 మంది బాధ్యత వహించే విధంగా ప్రజలకు అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. బాల్య వివాహాలపై మీకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, అందులో తమరు ఎన్నిటికి స్పందించారు అని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా మౌనం వహించడం జరిగింది. ఇటువంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ ధనమ్మ పాల్గొన్నారు. నాకు ఐసీడీఎస్ రాపూర్ ప్రాజెక్టు పరిధిలో 3 మండలాలు ఉన్నాయి. కలువాయి, రాపూరు, సైదాపురము. మొత్తం 218 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. దీనిలో భాగంగా ఈరోజు సైదాపురం మండలంలో చైల్డ్ మ్యారేజ్ జరిగిందని చెప్పని ఒక వార్త వచ్చేటప్పటికి ఇక్కడికి రావడం జరిగింది. కానీ సైదాపురంలో ఎక్కువ అవేర్నెస్ క్యాంపులు ప్రతి హై స్కూల్స్లో కూడా మేము కండక్ట్ చేస్తున్నాము. ప్రతి ఎస్సీ కాలనీలలో, ఎస్టీ కాలనీలలో, ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలలో కూడా మేము ఈ చైల్డ్ మ్యారేజ్ల మీద ఎక్కువ అవగాహన కల్పిస్తున్నాం. దీనిలో మళ్ళా ఒక కమిటీ కూడా ఉంది. ఈ కమిటీ కూడా 11 మంది ప్రతి అంగన్వాడీ సెంటర్ పరిధిలో చైల్డ్ మ్యారేజ్కి సంబంధించిన కమిటీ ఒకటి ఉంది. సర్పంచ్ వచ్చి చైర్పర్సన్గా ఉంటారు. అలాగే మహిళా పోలీసు కన్వీనర్గా ఉంటుంది. తర్వాత మిగతా 9 మంది కూడా సభ్యులుగా ఉంటారు. అంగన్వాడీ కార్యకర్త, అలాగే విఆర్ఓ, సెక్రటరీ, పంచాయతీ సెక్రటరీ, తర్వాత స్కూల్ టీచరు, ఏఎన్ఎం, తర్వాత లేడీ వార్డు మెంబరు, అలాగే యువ సంఘానికి సంబంధించిన ఒక మెంబరు, వీళ్ళందరూ కూడా ఒక స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించిన ఒకరు. వీళ్ళందరూ కూడా కమిటీలో 11 మంది కూడా ప్రతి నెల కూడా వాళ్ళు మీటింగు కండక్ట్ చేసుకొని అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ 11 మందికి ఉంది. ఒక అంగన్వాడీ కార్యకర్తకే కాదు. కాబట్టి ప్రతి నెల కూడా వాళ్ళు ఆ సెంటర్ పరిధిలో మీటింగ్ పెట్టుకుని వాళ్ళు ఈ మినిట్స్ అంతా కూడా నోట్ చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే ఈరోజు మేము సైదాపురం మండలంలో ఒక దగ్గర చైల్డ్ మ్యారేజ్ జరిగిందని చెప్పనే ఉద్దేశంతో మేము రావడం జరిగింది. కానీ వాళ్ళ పేరెంట్స్ని మేము కౌన్సిలింగ్ చేయగా వాళ్ళు మ్యారేజ్ జరగలేదు మేడం, వాళ్ళు ఏంటంటే 2 రోజులు మిస్సింగ్ అవ్వడం జరిగింది ఆ పాప. తర్వాత మేము ఎక్కడ ఉందో ట్రేస్ అవుట్ చేసి మేము ఆ పాపను తీసుకొని రావడం జరిగింది. కానీ మళ్ళీ మేము ఆ డ్రాప్అవుట్ లేకుండా కూడా మేము స్కూల్కి పంపిస్తాము, ఆ పాపని డిగ్రీ దాకా కూడా మేము చదివిస్తాం మేడం, మేము కష్టం చేసుకొని మేము ఆ బిడ్డను చదివించుకుంటున్నాము, మేము ఏమాత్రం కూడా ఇంక మేము ఆ పాపకి పెళ్లి చేసే ప్రసక్తి లేదు, వేరే సంబంధాలు చూస్తున్నాము అని చెప్పని తెలిసింది మాకు. కానీ మేము చేయటం లేదు అని చెప్పని పేరెంట్స్ చెప్పడం జరిగింది. ఇదే మేము వాళ్ళ పేరెంట్స్కి కానీ ఆ పాపకి కానీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా అంగన్వాడీ సెంటర్ పరిధిలో క్షేత్రస్థాయిలో ఏఎన్ఎం అంటే AAA ఉంది, అంటే ఆశ, అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎం, ఈ 3 క్షేత్రస్థాయిలో కన్వర్జెన్సీతో హౌస్ విజిట్స్, చైల్డ్ మ్యారేజ్లు, తర్వాత మన గవర్నమెంట్ తరఫున వచ్చే పథకాలన్నీ కూడా ఇంప్లిమెంటేషన్కి ఈ కన్వర్జెన్సీతో పనిచేయాలని చెప్పిన ప్రతి మీటింగ్లో కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటున్నాము. ఇది మా తరఫున కూడా చేస్తాం. మాకు గిద్దలూరులో మ్యారేజ్ జరిగిందని చెప్పని తెలిసింది. కానీ అక్కడ మేము వెళ్ళి వాళ్ళకి కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది. అక్కడ హై స్కూల్స్ ప్రతి గిద్దలూరు హై స్కూల్లో పెట్టాము. అలాగే ఊటుకూరు హై స్కూలు, తర్వాత సైదాపురము, చాగనము, ఇక్కడంతా కూడా హై స్కూల్స్లలో కూడా మేము ఈ అవగాహన సదస్సులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎన్ని గుర్తించారు మేడం?